స్టీల్ ప్లాంట్ అంశంపై ఇప్పటికే పెద్ద ఎత్తున ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఆందోళన చేస్తూనే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే కేంద్రం సిఎస్ఎఫ్ బలగాలను కూడా ఉపసంహరించుకున్నట్టుగా నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. అంటే దీనిపై ఇప్పుడు ఉద్యోగ సంఘాలంతా కూడా ఏమంటున్నారు, ఇప్పుడు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మనతో పాటు కొంతమంది ఉద్యోగ సంఘాల నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ ఉదంతంపై మీరు ఏ విధంగా అనుకుంటున్నారు? అసలు ఈ నిర్ణయానికి కారణం ఏంటి? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో 4.5 దశాబ్దాల నుంచి సిఎస్ఎఫ్ ఫోర్సెస్ పనిచేస్తూ ఉన్నాయి. ఈ ఫోర్సెస్ సెక్యూరిటీ చూడడమే కాకుండా ఫైర్కి సంబంధించి చాలా అధునాతనమైన టెక్నాలజీతో చాలా ఎక్స్పర్ట్స్ దాంట్లో పనిచేస్తూ ఉంటారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఎటువంటి ప్రమాదం ఏర్పడినా లేదు, పక్క ఏరియాలో ఎక్కడైనా సరే ఇండస్ట్రీస్లో విశాఖపట్నంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా సరే ఈ ఫైర్ ఇంజిన్స్ అనేవి, ఈ ఆఫీసర్స్ అనేవి అటెండ్ అవ్వడం అనేది గత 4.5 దశాబ్దాలు జరుగుతూ ఉంది. దీన్ని మొత్తం దెబ్బతీసే విధంగా విత్డ్రా చేసేస్తాం, వెనక పట్టుకుపోతాం, ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకోండి అంటే 4 లక్షల కోట్ల రూపాయల ఆస్తి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఈ ఆస్తి ప్రభుత్వానిది, ప్రజలది. ప్రజల ఆస్తికి ప్రభుత్వం కస్టోడియన్గా ఉండాలి. దాని తరఫున సిఎస్ఎఫ్ కస్టోడియన్గా 4.5 దశాబ్దాల నుంచి ఉంది. దీన్ని ఎందుకు తీస్తామంటా ఉన్నారు అంటే కారణం ఏం చెప్తా ఉన్నారంటే, ఒకప్పుడు 1300 మంది ఉండేవారు, ఇప్పుడు దాని నుంచి 450కి వచ్చారు కాబట్టి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఉంటాం 434 మంది ఉంటమాట వాస్తవం, వాళ్ళ పనిలోడు ఉంటమాట వాస్తవం. మ్యాన్ పవర్ ఇమీడియట్గా 50% పెంచాలని, వాళ్ళకు కూడా జీతాలు ఇవ్వకుండా ఎండగడతా ఉన్నారు, వాళ్ళకు కూడా జీతాలు ఇవ్వాలని, అదే సెక్యూరిటీని ఇంకా టైటన్ చేయడం ద్వారా ప్రజల ఆస్తికి కాపలాదారుగా ఉండాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దశల వారీగా ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించే ప్రయత్నంలో భాగంగానే ఇలా ఒక్కొక్క దాని మీద ఆంక్షలు విధించడం జరుగుతుంది అనుకోవచ్చండి. చెప్తాను. సుమారుగా 1995వ దశాబ్దంలో సిఎస్ఎఫ్ అనే వింగ్ అనేది రావడం అనేది జరిగిందండి. మరి ఆ పరిస్థితుల్లో సుమారుగా ఆ రోజుల్లో ఉన్నటువంటి 1300 మంది వరకు కూడా ఉండేవారు. వాళ్ళందరూ కూడా విలువైనటువంటి ఆస్తులు మరి ప్లాంట్ ఇన్సైడ్ బౌండరీలో ఉంటాయి. ఈ విలువైనవి కూడా కొన్ని లక్షల కోట్ల ఖరీదైనటువంటి వాటికి కాపలాదారులుగా సిఎస్ఎఫ్ అయితే బాగుంటుందని చెప్పేసి అప్పటి వరకు కూడా ప్రైవేటు వింగ్ అనేది నడిచేది. కానీ ఆ ప్రైవేటు సంస్థలను బయటికి పక్కన నెట్టి మరి సిఎస్ఎఫ్ వాళ్ళని తీసుకురావడం జరిగింది. మరి దశలుగా మరి మొన్న దశల వరకు తీసేస్తే సుమారుగా ఇప్పుడు 510 మంది వరకు ఉన్నారండి. 430 మంది మరి గార్డ్స్ అనేసి రకరకాల దీంట్లో కమాండెంట్ స్థాయి వరకు 430 మంది సిఎస్ఎఫ్ వాళ్ళు, అలాగే 80 మంది ఫైర్ వింగ్ వాళ్ళు కూడా ఉన్నారండి. మరి వీళ్ళని కూడా తీసేసి నవంబర్ 17వ తారీఖులోగా వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టి మరి ప్రైవేట్ సంస్థలకి దారదత్తం చేస్తానంటే ఒప్పుకునేది మాత్రం ఈ పరిస్థితులను కూడా అఖిలపక్ష కార్మిక సంఘాలుగా ఐఎన్టీసీగా మేము ఎప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాజీ పడము అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. అంతే ఇప్పుడు మీరు అడిగారు ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇది ప్రైవేటైజేషన్ ఖచ్చితంగా మేము 2021లోనే మరి ఆ రోజు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన దాంట్లో మేము ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా అఖిలపక్ష కార్మిక సంఘాల నుండి పోరాటం చేస్తున్నాం. కానీ ఎక్కడ కూడా వాళ్ళు కూడా మీ ప్రైవేటీకరణ విరవేసిస్తున్నాం అని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పకుండా మరి ఈ రకమైనటువంటి అడుగులు వేస్తుంది. మరి ఈరోజు గతంలో మనం చూసుకున్నట్లయితే హిందుస్థాన్ జింక్ కర్మాగారం కూడా ఇదే సేమ్ సిచ్యువేషన్లో వెళ్ళింది. అక్కడ కూడా ప్రైవేట్ సంస్థకే సిఎస్ఎఫ్ వాళ్ళని తీసేసి ప్రైవేట్ సంస్థ వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. మరి అదే దీన్ని ఇక్కడ కూడా అమలుపరిచేటట్లు కనబడుతుందని చెప్పేసి మరి అందుకే దీన్ని ఈ రోజున మరి భారీ ధర్నా చేయడం కూడా జరుగుతుంది. రకరకాలుగా మేము కూడా యాక్టివిటీస్ చేస్తాం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి మేము ఒకటే కోరుకుంటున్నాం, ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వ సంస్థలను ఉంచాలా. మీకు ప్రభుత్వ సంస్థలో కాకపోతే మాత్రం ఖచ్చితంగా సెయిల్లోని విలీనం చేయాలని చెప్పేసి మేమైతే అఖిలపక్ష కార్మిక సంఘాల నుండి కోరుకుంటున్నాము. చెప్పండి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు కూడా స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటీకరించాం, చర్యలు కూడా మేము అసలు జరగనివ్వం అని చెప్పేస్తున్నారు. కానీ ఇప్పుడు ఒక్కొక్కటి ఇలాగా జరుగుతుంటే మీకు ఏమనిపిస్తుంది? కూటమి ప్రభుత్వం అసలు ప్రజలు, మా కార్మికులు కూడా కూటమి ప్రభుత్వం వస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏదో రక్షిస్తుందని చెప్పి అనుకున్నారు. అది చాలా శుద్ధ పొరపాటు అనేది మేము చెప్పదలుచుకున్నాం. కారణం ఏంటంటే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒకటి ఏంటంటే, మేము వేసుకున్న టెంట్ 2021 జనవరి 26వ తారీఖున 27వ తారీఖున ప్రకటించిన తర్వాత ఫిబ్రవరిలో టెంట్ వేసిన దాన్ని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ టెంట్ని తొలగించడం అనేది జరిగింది. ఒకటి. రెండవది, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఏదైతే ఫామ్లో ఇచ్చాము తన్నుకు చావండి అని చెప్పి మీకు ప్యాకేజీ ఇచ్చామని చెప్పి నమ్మబలికి ఆ ప్యాకేజీతో వీళ్ళతో పడుకోబెట్టి మొత్తం 6,000 మంది కాంట్రాక్ట్ వర్కర్స్ని తొలగించడం అనేది జరిగింది. 2,000 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ని వీఆర్ఎస్ ఇచ్చి పంపించడం అనేది జరిగింది. ఈ సంవత్సరంలో దాదాపు 1000 మంది పైచిలకు రిటైర్ అయిపోవడం అనేది జరిగింది. అంటే ఓతా చూస్తే 10,000 మందిని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే తొలగించడం అనేది జరిగిందనేది మీరు అర్థం చేసుకోవాలి. ఇక రెండోది, ఇప్పుడు ఏం చేస్తున్నారు,
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఒకటి అమ్మేయడానికి ఏర్పాట్లు అనేవి చేస్తారు ఒక్కొక్క డిపార్ట్మెంట్. అంటే దాని అంతటా అది సర్వనాశనం అయిపోతాయి. ఎందుకంటే గతంలో 3 మిలియన్ టన్నులకి 18,000 మంది ఉండేవారండి, 18,500 మంది. ఈరోజు 7.3 మిలియన్ టన్నులకి ఉన్న ఒక మ్యాన్ పవర్ 8,400 మంది అండి. ఇది ఖర్చులు తగ్గించుకున్నారు. ఖర్చులు తగ్గించుకుంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రొడక్షన్ అవుతుంది. ఖర్చులు ఎంత అవుతుంది? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో లేబర్ కాస్ట్ ఈరోజు కూడా 15% మించలేదు. మిగతా ప్లాంట్లకైతే 20%, 22% ఉంది. అయినా సరే ప్రొడక్షన్ అనేది తీస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళ యొక్క ఆలోచన ఏంటంటే కూటమి ప్రభుత్వం కానీ అలాగే కేంద్రం చెప్పినట్టల్లా ఆడుతున్నటువంటి పరిస్థితి అనేది ఉంది. కూటమి ప్రభుత్వానికి ఎటువంటి చిత్తశుద్ధి లేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ఏదో విధంగా తమ యొక్క తావేదారులైనటువంటి అదానికి అంబానీకి ఇచ్చేయడానికి ఏర్పాట్లు అనేవి కేంద్రంలో ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. దానికి వీళ్ళు నోరు మెదపకుండా వాళ్ళు చెప్పిన అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళు చెప్పిన చేస్తూ పోలీసులు కూడా మా మీద ఉసుగొలిపి మా మీద కేసులు పెట్టించి ఈ యొక్క ఉద్యమాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. కాబట్టి వాళ్ళ వల్ల కాదు. ఎందుకంటే ఈ ఉద్యమాన్ని నాశనం చేయడం అనేది ఎవరి తరం కాదు. ఈ ఉద్యమాన్ని నాశనం చేసేవాడు మాత్రం నాశనం అయిపోతాడు. రాబోయే కాలంలో ప్రజలు సరైన బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారని చెప్పి కూడా గతంలో మీకు గుర్తుండే ఉంటుంది. ఈ చంద్రబాబు నాయుడు ఆ రోజు కూడా 2020లో కార్పొరేషన్ ఎలక్షన్లు, మున్సిపల్ ఎలక్షన్లు జరిగేటప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ BFRకి వెళ్ళేటప్పుడు మమ్మల్ని అందరినీ కూడా ఇతకబాదించడం అనేది జరిగింది. దాని యొక్క పర్యవసానం ఏమైంది? మొత్తం ఈ జిల్లాలను కాదు, అనకాపల్లి నుండి మొదలుకొని భీముల వరకు ఉన్నటువంటి మున్సిపాలిటీలు అన్నీ కూడా ఓడిపోవడం అనేది జరిగింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం కార్పొరేషన్ కూడా ఓడిపోవడం అనేది జరిగింది. రేపు ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీరు 2020 ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఆ విధంగా చేస్తే మాత్రం ఈ యొక్క ప్రజలు సరైన బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు అలాగే కూటమి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయండి. అదానీకి అంబానీ కోసం, మోడీ కోసం పనిచేయద్దు. మోడీ, అదానీ, అంబానీ మిమ్మల్ని రక్షించరు. ప్రజలు మాత్రమే మిమ్మల్ని రక్షిస్తారు. దీన్ని ఏదో తేల్చుకోవాల్సిన సమయం ఈ కూటమి ప్రభుత్వానికి ఆసనం అయిందని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్లోని ఒక్కొక్కటిగా మొత్తం ఉద్యోగాలు పోతుంది. దాదాపు 10,000 మంది ఎంప్లాయీస్ని తొలగించడం జరిగింది. కనుక ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలో భాగమే అని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు CSF అంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నిటికీ కూడా CSF బలగాలే ఉంటాయి. వీళ్ళంతా కూడా సెక్యూరిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ సెక్యూరిటీని ఇప్పుడు తొలగించడం చాలా దారుణం అని చెప్పి ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున నిరసన కూడా దిగడం జరిగింది.